ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ నుంచి బ్రేకింగ్ అందుతోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సుగ్లాంపల్లిలో భార్యాభర్తల పంచాయతీ ఇద్దరు వ్యక్తుల్ని బలి తీసుకుంది. అమ్మాయి తరపు బంధువులు, అబ్బాయి తరపు బంధువులు వచ్చిన వారిపై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. దాడిలో ఇద్దరు చనిపోగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఈరోజు సుగ్లాంపల్లి విలేజ్ దగ్గర సుల్తానాబాద్ మండలం అక్కడ మోటం లక్ష్మి భర్త పేరు మారయ్య వీళ్ళ ఇద్దరి మధ్యలో కుటుంబ కలహాల వలన వాళ్ళు పంచాయతీ చేసుకోవడానికి బోత్ పార్టీస్ లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అదేవిధంగా మారయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా అక్కడ సుగ్లాంపల్లి దగ్గర వాళ్ళు పంచాయతీ చేసుకునే క్రమంలో అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగి బోత్ పార్టీస్ మధ్యలో గొడవ జరిగి అక్కడ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడం అనేది జరిగినట్టుగా తెలిసింది. ఈ గొడవలో బోత్ పార్టీస్ సైడ్ నుంచి కూడా ఒకరు చనిపోవడం జరిగింది. ఇటు భార్య వాళ్ళ తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఈ గొడవలో చనిపోయినట్టుగా తెలిసింది. అదేవిధంగా భర్త వాళ్ళ సైడ్ కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇరు కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రంగా దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు చనిపోయారు. ఇందులో సుపారీ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్న సమాచారం అందుతోంది. ఏం చెప్తున్నారు పోలీసులు, ఒకసారి మళ్ళీ చెప్పండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలోని సుగ్లాంపల్లిలో ఈ రోజు అయితే ఒక్కసారిగా ఇటు బొలేరా వాహనంలో వచ్చి ఆ బంధువుల పైన కత్తిపోట్లతో ఇటు దాడి చేయడం అనేది అయితే కలకలం సృష్టిందని చెప్పుకోవచ్చు. అయితే సుగ్లాంపల్లి లోపల చాలా రోజుల నుంచి కూడా భార్యాభర్తలు విభేదాల కారణంగా వీళ్ళు దూరం ఉంటున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఇటు పంచాయతీ నిర్వహించడం జరిగింది. ఆ పంచాయతీ నిర్వహించేటువంటి సమయం లోపలనే బొలేరా వాహనంలో ఒక్కసారిగా బంధువులు కత్తులతో వచ్చి ఒక్కసారిగా అక్కడ వారిపైన కత్తిదాడులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇరు వర్గాలకు ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా ఆందోళనకు గురైనటువంటి నేపథ్యం లోపల వీరంతా కూడా కావాలని దాడి చేయడానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇరు వర్గాలకు చెందినటువంటి అమ్మాయి తరపు బంధువులు, అబ్బాయి తరపు బంధువులపై దాడి చేశారు. దీనిపైన అమ్మాయి తరపు వాళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? ఇప్పటి వరకు అయితే అమ్మాయి తరపున అంటే అక్కడ వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సమయం లోపలనే ఆ పంచాయతీ పెద్దల సమక్షంలో ఒక్కసారిగా వాగ్వాదం పెరిగినటువంటి నేపథ్యం లోపల ముందుగానే వారు అక్కడ బొలేరా వాహనం లోపల ఉండడం జరిగింది. వీరు గొడవ పెద్దదవుతున్నటువంటి నేపథ్యం లోపలనే వాళ్ళ అమ్మాయి తరపున బంధువులు ఒక్కసారిగా ఆ వాహనంలో వచ్చి దాడికి దిగడం అయితే అందరూ ఇటు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అయితే దాడి లోపల ఇటు దాదాపుగా ఇద్దరు వ్యక్తులకైతే తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యం లోపల సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించే లోపలనే వాళ్ళు మృతి చెందడం జరిగింది. మరో ముగ్గురికి ఎవరైతే ఇద్దరు చనిపోయారో ఎలా రిలేటివ్ అంటే సాధారణంగా పంచాయతీలో మూడో వ్యక్తి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వ్యక్తులను పిలుస్తూ ఉంటారు. వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసా? ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఎవరు? ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు. ఎలా రిలేట్ అవుతారో, అసలు రిలేట్ అవుతారా బయట వ్యక్తులు? ఆ పంచాయతీ కోసమే ఇటు వారి బంధువులను అంటే దూరపు బంధువులను ఈ భార్యాభర్తల పంచాయతీ విషయం లోపలనే పిలవడం జరిగింది. ఒకరు రాఘవపూర్కు చెందినటువంటి గణేష్ కాగా మరొకరు ఓదెల మండల కేంద్రానికి చెందినటువంటి మల్లేశం. వీరిద్దరు కూడా వీరి యొక్క భార్యాభర్తల పంచాయతీ కోసమే రావడం జరిగింది. వచ్చినటువంటి సమయం లోపలనే ఒక్కసారిగా అమ్మాయి తరపునటువంటి బంధువులు ఒక్కసారిగా దాడి చేయడంతో అయితే వీరు దాదాపుగా పూర్తిగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించే లోపలనే మృతి చెందని చెప్పి మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యం లోపల వారిని కర్నూలు తరలించి అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వచ్చి దాడి చేయడంతో అయితే ఆ బంధువులు నివేరబోయినటువంటి పరిస్థితి. గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ మీద పోలీసులు ఏమని చెప్తున్నారు? నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే ఊరికే అపోహ మాత్రమేనా? దీనిపైన ఇప్పటికే ఇటు పెద్దపల్లి డీసీపీ అక్కడికి వెళ్లి విచారణ కూడా చేయడం జరిగింది. అయితే సుపారీ గ్యాంగ్ ఇచ్చి దాడి చేశారు అన్నటువంటి కోణం లోపల ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల
ఆ సుపారి గ్యాంగా లేకపోతే వారికి సంబంధించినటువంటి బంధువులే అనే కోణంలో అయితే పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా ఇప్పటి వరకు అయితే సుపారి గ్యాంగ్ అని అయితే ఇంకా ఎక్కడ కూడా తేల్చలేని పరిస్థితి. అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల పోలీసులు లోతుగా వెళ్లి విచారణ చేస్తున్నటువంటి